హైదరాబాద్ దోమల్గూడ పిఎస్ పరిధిలో భారీ దోపిడీ జరిగింది. ఓ బంగారం వ్యాపారి ఇంట్లో దోపిడీకి పాల్పడ్డారు దుండగులు. కత్తులు తుపాకులతో బెదిరించి ఏకంగా 2.5 కిలోల బంగారం చోరీ చేశారు. దొంగల దాడిలో వ్యాపారి రంజిత్ కు గాయాలయ్యాయి. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. హైదరాబాద్ దోమల్గూడ పిఎస్ పరిధిలో భారీ దోపిడీ జరిగింది. ఓ బంగారం వ్యాపారి ఇంట్లో దోపిడీకి పాల్పడ్డారు దుండగులు. కత్తులు తుపాకులతో బెదిరించి ఏకంగా 2.5 కిలోల బంగారం చోరీ చేశారు. దొంగల దాడిలో వ్యాపారి రంజిత్ కు గాయాలయ్యాయి. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రైట్, ఈ విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రత్న ఫోన్ లైన్ లో ఉన్నారు. రత్న, దోమల్గూడ పిఎస్ పరిధిలో భారీ దోపిడీ జరిగింది. గత కొంతకాలం నుంచి పశ్చిమ బెంగాల్ కు చెందినటువంటి రంజిత్ కుటుంబం దోమల్గూడలో నివాసం ఉంటూ వారి ఇంటి కింద ఉన్నటువంటి ఒక షెల్టర్ లోనే అక్కడే బంగారానికి సంబంధించినటువంటి వర్క్ షాప్ నిర్వహిస్తూ ఉన్నారు. అయితే ఊహించని విధంగా నిన్న కొంతమంది దుండగులు వారి ఇంట్లోకి చొరబట్టడం జరిగింది. తెల్లవారుజామున ప్రాంతంలో దొరబడి వ్యాపారి రంజిత్ ని అతని సోదరుడు ఇంట్లోకి వచ్చిన వెంటనే ఆ దుండగులు వారిని బెదిరించి కుటుంబ సభ్యులందరినీ కూడా కత్తులతో బెదిరించిన వెంటనే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మారణాయుధాలతో వాళ్ళందరినీ కూడా ఇంట్లో నుంచి బయటకు నెట్టేసి ఆ తర్వాత ఇంట్లో ఉన్నటువంటి 2.5 కిలోల బంగారం, 3 మొబైల్స్, ఐట్యాబ్ ను చోరీ చేయడం జరిగింది. ఇక ఈ విషయం పోలీసుల దృష్టికి వెళ్తున్నటువంటి ఉద్దేశంతోనే అక్కడ ఎటువంటి ఆధారాలు అనేవి లభించకుండా అక్కడ ఉన్నటువంటి సీసీటీవీకి సంబంధించినటువంటి డివిఆర్ ను కూడా ఎత్తుకెళ్లారు దుండగులు. ఈ దుండగుల దాడిలో మరోవైపున బంగారం చోరీతో పాటు వారిని అడ్డుకున్నటువంటి ప్రయత్నం చేసినటువంటి వ్యాపారి రంజిత్ అడ్డుకున్నటువంటి ప్రయత్నం చేస్తుంటే అతని మీద కూడా దాడి చేయడం జరిగింది. ఈ యొక్క దాడిలో రంజిత్ కు గాయాలయ్యాయి. ప్రస్తుతం రంజిత్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. మరోవైపున ఘటనా స్థలానికి చేరుకున్నటువంటి దోమల్గూడ పోలీసులు ఇక్కడ పరిస్థితి మొత్తాన్ని కూడా దర్యాప్తు చేస్తూ ప్రజెంట్ కేసు నమోదు చేసుకుని ఇటు నిందితుల కోసం గాలింపు చేపట్టారు. సినీ ఫక్కీలో ఇంట్లోకి దూరి కత్తులు తుపాకులతో కుటుంబాన్ని మొత్తాన్ని కూడా బెదిరించి కొన్ని కోట్ల రూపాయల విలువ చేసేటువంటి బంగారాన్ని ఒక్కసారిగా ఆ సొత్తు మొత్తాన్ని కూడా దోచుకుని వెళ్లడంతో ప్రస్తుతం దోమల్గూడ ప్రాంతంలో ఒక్కసారిగా స్థానిక ప్రజలందరూ కూడా భయంతో బెంబేలెత్తిపోతున్నటువంటి సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. మరోవైపున ఈ యొక్క ఘటనకు సంబంధించి స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ రత్న, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. Thank you.